హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మేము వచ్చేసి విజయవాడ బస్ స్టాండ్ దగ్గర ఉన్న E3కి అయితే వచ్చేసాం. ఇక్కడ వచ్చేసి ఫుడ్ అండ్ ఫన్ గేమ్స్ అయితే ఉంటాయి. సో ఫ్యామిలీస్కి మంచి వీకెండ్ స్పాట్ అని చెప్పొచ్చు. సో నేను ఈరోజు ఇక్కడికైతే వచ్చేసాము విత్ మై ఫ్యామిలీ మెంబర్స్. సో లోపల ఎలా ఉంటుందో చూసేద్దాం రండి. సో మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫాలో చేయండి. అండ్ ఎంట్రీ చూస్తారు కదా, మంచి టాయ్ కార్ అనమాట. పిల్లలకి ఫుల్ ఫన్ అయితే ఉంటుంది లోపల. అండ్ ఫుడ్ స్టాల్స్ అయితే నెంబర్ ఆఫ్ స్టాల్స్ ఉంటాయి. అసలు నచ్చిన ఫుడ్ అయితే ఇక్కడ తినచ్చు. అండ్ మీకు ఈ ప్లేస్ బాగా నచ్చుతుందని నేను 100% చెప్పగలను. సో ఇక్కడైతే ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఉన్నాయి. అండ్ వీడియోలో చూస్తుండండి. అండ్ ఇవి మొత్తం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ అండి. బిర్యానీస్ కానీ, గ్రిల్ చికెన్స్ కానీ, జ్యూసెస్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, అసలు లేనిదంటూ ఉండదు ఈ ప్లేస్లో. సో ఫ్యామిలీతో వీకెండ్ అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. సో మేము మా పిల్లల్ని తీసుకొని ఇక్కడికి వచ్చాము. అండ్ దీని అడ్రస్ వచ్చేసి విజయవాడ బస్ స్టాండ్ ఆపోజిట్లో ఉంటుందండి E3. అండ్ మా పాప చూసారా, కిందకి దింపమంటుంది. తనకి చాలా ఫన్గా అనిపిస్తుంది, ఆడుకుంటుంది బాగా. అండ్ వచ్చి తినిపో అనే ఫేమస్ హోటల్ కూడా ఇక్కడే ఉందండి. చాలా ఫనీ గేమ్స్, ఫనీ నేమ్స్తో అయితే హోటల్స్ రన్ చేస్తున్నారు. చాలా బాగుంది ఇక్కడైతే. అండ్ ఇక్కడ గేమ్స్ చూసారా, ఒక ఫ్యామిలీ అయితే చాలా ఫన్గా గేమ్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. డాషింగ్ కార్స్ బాగుంది గేమ్, చాలా బాగా ఆడుతున్నారు పిల్లలు ఫ్యామిలీతో. అసలు చిన్న పెద్ద అనేం లేదండి, అసలు మొత్తం అందరూ చక్కగా ఆడుకునే ప్లేస్. ఫ్యామిలీతో చక్కగా టైం స్పెండ్ చేస్తున్నారు ఇక్కడ. సో మేమైతే ఈ హోటల్ని చూస్ చేసుకున్నాము. రండి లోపల ఎలా అంబియన్స్ ఉన్నాయో చూసేద్దాం. అండ్ లోపల అంబియన్స్ అయితే సేమ్ జైల్ లాగే ఉన్నాయన్నమాట. గ్రిల్ స్టోర్స్తో ఉన్నాయి. సో మా పిల్లలు ఇక్కడికి వెళ్దామంటే సో ఇక్కడికి వచ్చేసాము. అండ్ మా రిలేటివ్స్ కూడా ఉన్నారు. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. అండ్ ఫుడ్ వచ్చేసరికి ఫుడ్ కూడా టేస్ట్ బాగుందండి ఈ జైల్ ఫుడ్లో. ఇక్కడ వచ్చేసి క్వాంటిటీ కూడా బాగుంది. అండ్ మేము ఫుల్ మంది ఆర్డర్ చేసాము, మాకు ఫ్యామిలీ అందరికీ సరిపోయింది. టేస్ట్ అయితే బాగుంది. అండ్ బయటలోకి వచ్చేసి ఇలా అనమాట. టాయ్ బస్ కూడా ఒకటి తిరుగుతుంది. పిల్లలకి బాగా ఫన్ అయ్యే గేమ్స్ అయితే చాలా ఉన్నాయి. కొంచెం ఇలాంటి ప్లేసెస్కి వస్తే కొంచెం ఫ్యామిలీ కూడా రీఫ్రెష్గా ఉంటారు. పిల్లలకు కూడా మైండ్ పీస్ఫుల్గా ఉంటుందండి, బాగుంటుంది. అండ్ ఇక్కడ స్పెషల్ వచ్చేసి ఇదనమాట, కృష్ణానది ఒడ్డున టేబుల్స్ అయితే అరేంజ్ చేశారు. డిన్నర్ అయితే సర్వ్ చేస్తున్నారు. మనకి నచ్చిన ఫుడ్ని మనం ఆర్డర్ చేసుకుంటే వాళ్ళే తీసుకొచ్చి సర్వ్ చేస్తారనమాట. అండ్ ఈ ప్లేస్ చూసారా, అసలు పక్కన వాటర్ ఉంటుంది, పైన స్కై, ఓపెన్ స్కై, అండ్ చుట్టూ లైటింగ్స్ ఉన్నాయి. చాలా మంచి ప్లేస్. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా విజిట్ చేసే ప్లేస్ అనమాట. సో ఇదండి, మేము ఈరోజు E3లో ఎలా అయితే
ఎండ్ చేసాము. చాలా హ్యాపీగా గడిపాం అనమాట. మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. మీకు మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.